సో 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు సుమారుగా 350,00,00,000 వరకు వసూలు సంపాదించిన మూవీ 'ఓజీ'. సో 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్ సంపాదించింది ఈ మూవీ అయితే. సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మంచి ప్రపంచంలోనే చెప్పాలి. దీని డిజిటల్ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి నెట్‌ఫ్లిక్స్ అయితే సంపాదించుకుంది. సో ఈ నెల 23వ తేదీ నుంచి 'ఓజీ' నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ప్రసారం అవబోతుందని చెప్పి డివివి వాళ్ళు అఫీషియల్‌గా అయితే ట్వీట్ చేశారు. సో డివివి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చిన దాని ప్రకారం 23rd నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'ఓజీ' అయితే వచ్చేస్తుంది. సో విడుదలైన 4 వీక్స్‌కే ఓటీటీలో అయితే రిలీజ్ అయిపోతుంది. అంటే సెప్టెంబర్ 25థ్ రిలీజ్ అయింది కదా! సో సెప్టెంబర్ 25th నుంచి వితిన్ 4 వీక్స్‌లోనే మనకి అక్టోబర్ 23rd కల్లా ఓటీటీలో వచ్చేస్తుంది. సో 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు నటించిన 'ఓజీ' మూవీ థియేటర్‌లో అయితే భారీ విజయం అయితే సాధించిందనే చెప్పాలి. చాలా వరకు ప్లేసెస్‌లో కంప్లీట్‌గా బ్రేక్ ఈవెన్ అయితే సాధించింది. బట్ ఇప్పటికీ మనకి కొన్ని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్లేసుల్లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్‌కి పెండింగ్ ఉంది. సో ఈ నెల 25థ్ అయితే మనకి గత నెల 25థ్ అయితే మూవీ రిలీజ్ అయింది. సో డిజిటల్ స్ట్రీమింగ్‌కి అప్పుడే ఇవ్వడం అనేది చాలా వరకు కూడా కమెంట్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఏదైనా పెద్ద మూవీ రిలీజ్ అయినప్పుడు కనీసం 2 నెలల పాటు మనకి ఆపాలి అని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టాలంటున్నారు. బట్ స్టిల్ 1 మంత్ లోపే మనకి డిజిటల్ రిలీజ్‌కి అయితే ఇచ్చేస్తున్నారు. సో ముందే హెవీ రేట్లకు అమ్మడం వల్ల నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు వితిన్ 4 వీక్స్‌లోనే మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దీంతో పాటు మనం చూసుకున్నట్లుగా అయితే ఈ నెల 23rd నుంచి అయితే మూవీ రిలీజ్ అవబోతుంది. దాంతోపాటు ఈ మూవీ ఇంతవరకు కూడా 350 క్రోర్స్ మార్క్‌ని అయితే దాటడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది. సో చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ రావడంతో ప్రేక్షకులందరూ కూడా దాని వైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు. అండ్ దీనికి ఏ రేటింగ్ రావడం అండ్ దాంతోపాటు కాస్ట్‌ని 10 డేస్ వరకు తగ్గించకపోవడం అనే కారణాల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దీనికి దూరం అయ్యారని చెప్పాలి. సో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన తర్వాత ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు యువ దర్శకుడు సుజిత్ గారు ఈ మూవీని ముంబై మాఫియా నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కించారు. అండ్ ఇందులో మనకి చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్‌తో నటించారు. సో ఈ నెల 23rd నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఈ మూవీని చూడొచ్చు. సో ఎంతమంది ఇది కరెక్ట్ అనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి. నా వరకు అయితే పెద్ద మూవీలు కనీసం ఒక 2 మంత్స్ అయినా వెయిట్ చేసి అంటే 8 వీక్స్ వరకు వెయిట్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది. లేదంటే మినిమమ్ 50 డేస్ అయినా వెయిట్ చేయాలని చెప్పి నా అభిప్రాయం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.